నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి యాంటీ సబ్మెరైన్స్ అనగానే మన ఇండియన్ నేవీ అని జ్ఞాపకం రావాలి. యాంటీ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియన్ నేవీ వాళ్ళు కొత్తగా 2 యాంటీ సబ్మెరైన్స్ ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇవి కూడా ఇందులో ప్రాముఖ్యత ఏంటంటే ఇవి మన దేశంలోనే తయారు చేయబడ్డాయి. ఈ 2 యాంటీ సబ్మెరైన్స్ అన్నమాట, వార్ఫేర్ కోసం యూజ్ చేయడం కోసం. అండ్ దీనిలో ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది చాలా లోతైనటువంటి నీటిలో కూడా ఉండే విధంగా ఈ సబ్మెరైన్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఎక్కడ వీటిని లాంచ్ చేశారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లోకి వీటిని లాంచ్ చేసి ఈ యొక్క వినియోగించుకోవడం జరుగుతుంది వీటి సేవల్ని ఇండియన్ నేవీ కోసం. వాటి పేర్లు వచ్చేసి ఇండియన్ నేవల్ షిప్ మాల్పే అండ్ ఇండియన్ నేవల్ షిప్ ముల్కీ అన్నమాట. ఇవి రెండింటినీ కూడా ఇక మీదట మన దేశం యొక్క నేవీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా వాటిని తయారు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఐఎన్ఎస్ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజైన్ చేయబడిన మన దేశంలోనే తయారు చేశారు. అండ్ ఇవి ఏ విధమైనటువంటి వాటితో తయారు చేశారంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇండియన్ నేవీలో ఉపయోగించే విధంగా లైట్ వెయిట్ టార్పెడోస్ అనేవి దీనిలో మెయిన్ గా ఉన్నాయి. దాంతోపాటు అక్కడ ఉపయోగించేటువంటి రాకెట్స్ కావచ్చు, రిమోట్ కంట్రోల్డ్ గన్స్ కావచ్చు, ఇవన్నీ బెస్ట్ టెక్నాలజీ తోటి ఈ ఐఎన్ఎస్ మాల్పే ఒకటి, ఐఎన్ఎస్ ముల్కీ ఇవి రెండిట్లో చాలా బెస్ట్ టెక్నాలజీ తోటి ఈ 2 నేవల్ షిప్స్ ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఎక్కడ లాంచ్ చేశారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లో వీటిని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ప్రతి దాంట్లో కూడా చాలా రకాలైనటువంటి గన్స్, వెపన్స్ అన్నిటితోటి లోడ్ చేసి దీన్ని ఇవ్వడం జరిగింది ఇండియన్ నేవీ కోసం. అండ్ దీని మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 78 మీటర్ల లెంత్ తోటి అండ్ 11 మీటర్ల బ్రెడ్త్ తోటి దీన్ని తయారు చేశారనమాట. అండ్ టోటల్ కెపాసిటీ అంటే టోటల్గా కెపాసిటీ ఫుల్ లోడ్ కెపాసిటీ వచ్చేసి 900 టన్స్ గా తీసుకున్నారు. ఫుల్ లోడ్ డిస్ప్లేస్మెంట్ అనేది 900 టన్స్ గా తీసుకున్నారు. అండ్ స్పీడ్ వచ్చేసి 25 నాటికల్స్ స్పీడ్ లో ఉండేటువంటి వెజల్స్ గా వీటిని పరిగణిస్తున్నారు అనమాట. ఇండియన్ నేవీ కోసం 2 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వెహికల్స్ అన్నమాట. వీటిని ఎవరు తయారు చేసి ఇచ్చారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లోకి ఇవ్వటం జరిగింది. మన గవర్నమెంటే తయారు చేసి ఇస్తుంది అనమాట. కొచ్చిన్ షిప్ యార్డ్ లో 2 ఇండియన్ నేవీ కోసం షిప్లు, ఇండియన్ నేవల్ షిప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాటి పేర్లు వచ్చేసి ఐఎన్ఎస్ మాల్పే అండ్ ఐఎన్ఎస్ ముల్కీ. యోగి ఆదిత్యనాథ్ గురించి ఇంకొక న్యూస్ అన్నమాట. ఇదేంటంటే ఆ రాష్ట్రం యొక్క ప్రగతి కోసం ఆయన లైక్లీ షాపింగ్ డెస్టినేషన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడంటే నోయిడా అన్నమాట. నోయిడా ప్రాంతంలో యోగి ఆదిత్యనాథ్ గారు ఈ లైక్లీ అనేటువంటి షాపింగ్ డెస్టినేషన్ అనేది తీసుకుని వస్తున్నారు. లైక్లీ ఏదైతే ఉందో అది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది మనకి ఎప్పటి నుంచో షాపింగ్ మాల్స్ అనేవి మనకి చాలా ఉన్నాయి. బట్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఐకియా స్టోర్స్ అని మనం చూస్తున్నాం. ఐకియా స్టోర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వీటికి సంబంధించిందే ఈ లైక్లీ స్టోర్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే ఓన్లీ షాపింగ్ మాల్ అనే కాదు, ఇంకా చాలా రకాలనేవి కూడా ఉంటాయి. షాపింగ్ డెస్టినేషన్స్ తో పాటు బిజినెస్ పర్పస్ గా వాడుకునేటివన్నీ కూడా ఉంటాయి అనమాట. బిజినెస్ పర్పస్ గా అంటే స్పెషల్ కోర్ట్ యార్డ్స్ కావచ్చు, అండ్ మీటింగ్ ప్లేసెస్ కావచ్చు, ఫంక్షన్ హాల్స్, సినిమా హాల్స్, ఇటన్నీ కలిపి ఒక పెద్ద షాపింగ్ మాల్ లాంటివే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఇలా చేయడం ఎందుకోసం అంటే ఇది కూడా ఉద్యోగ కల్పనలో భాగంగానే ఇటువంటి వాటిని గవర్నమెంట్ అనేది ప్రాతినిధ్యం తీసుకుంటుంది. యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లైక్లీ షాపింగ్ డెస్టినేషన్ అనేది ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ దీనికోసం ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తోటి ఒప్పందం అనేది చేసుకొని కూడా తయారు చేస్తుంది అనమాట. అండ్ జనరల్గా అయితే ఇలాంటి షాపింగ్ మాల్స్ అన్నప్పుడు అది అందరికీ ఉంటాయా లేకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి ఉపయోగం ఏంటి అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా చేసుకొని గవర్నమెంట్ ఇలా చేయడం జరిగిందనమాట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు దీనికోసం ఒక ఫౌండేషన్ అనేది స్థాపన అనేది చేయడం జరిగింది. నోయిడా ప్రాంతంలో ఈ యొక్క ఇగ్నా సెంటర్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఈ ఇగ్నా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2028 కల్లా కూడా వినియోగంలోకి రాబోతున్నాయి. 2028 కల్లా కూడా ఇవి అతిపెద్ద షాపింగ్ మాల్స్ లాగా ఉంటాయి, కానీ అన్ని రకాలైనటువంటి ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఉండటం వల్ల ఎక్కువ మందికి ఉద్యోగాల కల్పన అనేది వాళ్ళు లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనికోసం అయితే 5,500 కోట్ల రూపాయలు అనేవి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే నియర్లీ దీని ద్వారా 9,000 మందికి ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు అనమాట. అంటే ఇంత పెద్ద
షోరూమ్ లాగా అంటే ఒక పెద్ద షాపింగ్ మాల్ లాగా ఏర్పాటు చేయడం అనేది ఉద్యోగాల కల్పన. అందులో 9,000 మంది వరకు కూడా ఉద్యోగాల భరోసా కలుగుతుంది అని భావిస్తున్నారు అనమాట. ఇవి ఏంటంటే లైక్లీ అనేది ఇగ్నా కంపెనీస్కి అంటే ఐకియా కంపెనీవే ఇగ్నా అనమాట సెంటర్స్ అనేవి. వాటిల్లోనే వాళ్ళు ఆఫీస్ స్పేసెస్ ఇస్తారు, హోటల్స్గా ఇస్తారు, ఫుడ్ కోర్ట్స్గా ఇస్తారు, ఇంకా చాలా రకాలైనటువంటివి కూడా ఇందులో ఉంటాయన్నమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ఎస్పెషల్లీ మన ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే జాబ్ క్రియేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది కూడా ఇందులో ముఖ్య ఉద్దేశం అనమాట. మెయిన్ అయితే జాబ్ క్రియేషన్ ఒకటి, ఆర్థికంగా రాష్ట్రం ముందుకు వెళ్ళడం కోసం, దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఆర్థిక ప్రగతిలో ఇంకా ముందుకు వెళ్ళడం కోసం గవర్నమెంట్ ఇలాంటి పథకాలను కూడా తీసుకొని వస్తుంది. అంటే ఇక్కడ పథకం అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక పెద్ద బిజినెస్ ప్లేస్ లాగా ఒక స్టోర్ అనేది తీసుకొని వచ్చినప్పుడు ఆ స్టోర్ ద్వారా ఉద్యోగాల కల్పన జరగడమే ఇక్కడ గవర్నమెంట్ ఆలోచించింది అనమాట. అండ్ శోభా భద్రా పోలీస్ అనమాట, పోలీస్ లైన్ రిసీవ్స్ అనమాట. ఈ యొక్క పోలీస్ కేటగిరీ ఏదైతే ఉందో దానికి ISO సర్టిఫికేషన్ వచ్చింది. ఈ ISO సర్టిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ లెవెల్లో అనమాట. సో ఈ సోన్భద్ర ప్లేస్ లో ఉన్నటువంటి పోలీస్ లైన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేషన్ అనేది రావడం జరిగింది అనమాట. ఇది ఎందుకోసం ఇచ్చారో కూడా చూద్దాం. సోన్భద్ర పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి ISO సర్టిఫికేషన్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ సోన్భద్ర ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ లైన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ అనమాట, పూర్వాంచల్లో ఉన్నటువంటిది. దానికి ISO సర్టిఫికేషన్ అనేది ఇచ్చారు. ఎందుకోసం అంటే మేనేజ్మెంట్ పరంగా, ఫెసిలిటీస్ పరంగా ఆ యొక్క ప్లేస్ మొత్తం బాగా బెటర్గా మేనేజ్ చేస్తున్నారు, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా బాగా ఉన్నాయన్నమాట పోలీస్ పరంగా. అంటే పోలీస్ స్టేషన్స్ పరంగా బెటర్గా మార్చుకున్నారు కాబట్టి వాళ్ళకి ఒక అవార్డు అనేది, రికగ్నిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా స్మార్ట్ పోలీసింగ్ విజన్ అనేది అది వాళ్ళందరికీ చూపించారు. సో ఇలా స్మార్ట్ పోలీసింగ్ ఎందుకోసం అంటే ఎఫిషియన్సీని బెటర్గా మార్చడం కోసం, అండ్ దాంతోపాటు స్టాండర్డ్స్ని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం. అంటే పోలీస్ స్టేషన్ల వినియోగం అనేది పాత పద్ధతిలో కాకుండా స్మార్ట్ పోలీసింగ్ ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా టెక్నాలజికల్గా అందరికీ అన్ని అందుబాటులోకి రావడం. అంటే న్యాయం కూడా త్వరితగతిన జరగాలి, కేసెస్ తీసుకోవడం కావచ్చు, అక్కడ పోలీస్ స్టేషన్ పరిసరాలు కావచ్చు, అన్ని కూడా పోలీస్ ఫ్రెండ్లీగా ఉండేటివి పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా మార్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అలా మార్చారు కాబట్టే ఈ సోన్భద్ర పోలీస్ స్టేషన్ పరిధి ఏదైతే ఉందో దానికి ఈ యొక్క ఇంటర్నేషనల్ ISO సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇలా సర్టిఫికేషన్ ఇస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ యొక్క ప్లేస్ని చూసి మిగిలిన పోలీస్ స్టేషన్స్లో కూడా అటువంటి టెక్నాలజీ నాలెడ్జ్ అండ్ దాంతోపాటు స్మార్ట్ వర్క్ చేయడం ఇవన్నిటి కూడా అడాప్ట్ అవుతుంది అనమాట. గవర్నమెంట్ పాత పద్ధతులు కాకుండా టెక్నాలజీ పరంగా పోలీస్ స్టేషన్స్ని మోడర్న్గా మార్చడానికి తయారు చేస్తుంది అనమాట. దాని ద్వారా ఏంటంటే పోలీస్ స్టేషన్స్ అనేవి, పోలీస్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ చేయగలగడం, అండ్ న్యాయం పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా కూడా కమ్యూనికేషన్ వైజ్ కేసెస్ అనేవి త్వరితగతిన సాల్వ్ అయ్యే విధంగా ఉంటాయి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ పరంగా కావచ్చు, ఐడెంటిఫికేషన్ అంటే దొంగల్ని గుర్తించడం కూడా సులభం అవుతుంది టెక్నాలజీని కనుక ఎక్కువగా వాడుకుంటే. సో పోలీస్ అధికారులకైనా, ఆఫీసర్స్కైనా ఇలా స్మార్ట్ పోలీసింగ్లోకి మారడం అనేది బెటర్గా ఉపయోగపడబోతుంది. సో సోన్భద్ర పోలీస్ స్టేషన్ ఇంటర్నేషనల్ ISO వాళ్ళు గుర్తించి ఒక సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకని గుర్తించారంటే మేనేజ్మెంట్ పరంగా, ఫెసిలిటీస్ పరంగా ఆ పోలీస్ స్టేషన్ అనేది చాలా బెటర్గా మార్చుకున్నారు కాబట్టి వాళ్ళని గుర్తించారు. సో 6 సీనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసిస్టెంట్స్ ASGలుగా నియమించడం జరిగింది. సో ASGలుగా ఎక్కడ నియమించారంటే సుప్రీంకోర్టులో. వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ కూడా చూద్దాం. ASGs అంటే అసిస్టెంట్ సొలిసియేటర్ జనరల్ అని కూడా చెప్తాం మనం. సో గవర్నమెంట్ తరపున అడిషనల్ సొలిసియేటర్ జనరల్గా నియమించడం జరిగింది. ఇది ఎంత కాలానికి వాళ్ళ నియామకం ఉందంటే 3 సంవత్సరాల కాలానికి అనమాట. ఎప్పటి నుంచి ఇది అందుబాటులోకి వాళ్ళ వినియోగంలోకి అంటే వాళ్ళ యొక్క పదవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే సెప్టెంబర్ 9, 2024 నుంచి స్టార్ట్ అయింది. ఎవరెవరు అడిషనల్ సొలిసియేటర్ జనరల్స్గా నియమితులు అయ్యారంటే S ద్వారకానాథ్ అండ్ అర్చన పట్నాయక్ దేవ్ అనమాట. అండ్ దాంతోపాటు సత్యదర్శి సంజయ్, విజేందర్ చహర్ అండ్ రాఘవేంద్ర P. శంకర్, రాజ్కుమార్ భాస్కర్ తాకరే వీళ్ళ 6గురిని అడిషనల్ సొలిసియేటర్ జనరల్గా నియమించడం జరిగింది. ఇక్కడ ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళు అటార్నీ జనరల్కి, సొలిసియేటర్ జనరల్కి
వాళ్ళు అసిస్టెంట్స్ గా వర్క్ చేస్తారనమాట. అంటే గవర్నమెంట్ యొక్క పనులు ఏవైతే ఉంటాయో కోర్టుల పరంగా వాటి అన్నిటి విషయాల్లో అసిస్టెంట్ సొలిసియేటర్ జనరల్, అడిషనల్ సొలిసియేటర్ జనరల్ అని చెప్తాం. వాళ్ళ యొక్క వర్కింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ రెండు పదవులకి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా మనం చూద్దాం. ఇక్కడ సొలిసియేటర్ అండ్ దాంతోపాటు అటార్నీ జనరల్. సొలిసియేటర్ గ్రేటా లేకపోతే అటార్నీ జనరల్ గ్రేటా అనేది కూడా మనకు అర్థం కావాలి. ఇక్కడ ఏంటంటే అటార్నీ జనరల్ మెయిన్ అన్నమాట. సో అటార్నీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన దేశం మొత్తానికి లా మీద అంటే న్యాయపరంగా ఉన్నటువంటి గొప్ప పదవిలో అటార్నీ జనరల్ పదవి గ్రేట్ అన్నమాట. సో అలా ఉంటుంది. సొలిసియేటర్ జనరల్ వచ్చేసి గవర్నమెంట్ కి సంబంధించి ఆయన రిప్రజెంటేషన్ చేస్తారు న్యాయపరమైన. సో సొలిసియేటర్ జనరల్ అయినా అటార్నీ జనరల్ అయినా ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ కి వర్క్ చేస్తూ ఉంటారు. బట్ గవర్నమెంట్ పరంగా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి పదవుల రీత్యా వాళ్ళు చేసే పనులు వేరే అన్నమాట. సో రెండు న్యాయం సంబంధించినటువంటి విధులే. మెయిన్ ఎవరంటే అటార్నీ జనరలే మెయిన్ అన్నమాట. సో అటార్నీ జనరల్ నేషన్ పరంగా అంటే భారతదేశం మొత్తం మీద లా ఎన్ఫోర్స్మెంట్ కి అఫీషియల్ అన్నమాట, మెయిన్ హెడ్ గా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఈయన యొక్క విషయంలో ఏంటంటే ఆయన చీఫ్ లీగల్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా అంట. సో మన దేశానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు న్యాయపరమైన విషయాల్లో చీఫ్ లీగల్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు మనం అటార్నీ జనరల్ పేరే చెప్పాలి. అండ్ సొలిసియేటర్ జనరల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏంటంటే మన దేశానికి చెందినటువంటి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి విషయాల్లో సొలిసియేటర్ జనరల్ వర్క్ చేస్తూ ఉంటారు. అంటే అటార్నీ జనరల్ ఏమో గవర్నమెంట్ ఇంటర్నల్ గా ఉండేటువంటి విషయాల్లో ఉండరు. కానీ సొలిసియేటర్ జనరల్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ కి చెందినటువంటి డెసిషన్ మేకింగ్ లో అంటే న్యాయపరంగా గవర్నమెంట్ తీసుకునేటువంటి విషయాల్లో ఎవరిని అనుసరించి ఎవరి న్యాయ సలహా తీసుకొని తయారు చేస్తారంటే సొలిసియేటర్ జనరల్ అనమాట. సో సొలిసియేటర్ జనరల్ అయినా అటార్నీ జనరల్ అయినా వీళ్ళిద్దరూ ఏంటంటే లీగల్ అడ్వైజర్స్ అనమాట. గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి న్యాయపరమైన విషయాల్లో వీళ్ళిద్దరూ మెయిన్ వ్యక్తులు. సో ఎవరు ఫస్ట్ ప్రతినిధులు అంటే అటార్నీ జనరల్ మెయిన్ అన్నమాట. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఎప్పుడైనా న్యాయపరమైన విషయాల్లో గ్రేట్ ఎవరు మెయిన్ పొజిషన్ టాప్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీషియల్ ఎవరంటే అటార్నీ జనరల్ అనమాట. ఆయన తర్వాత విధుల్లో ఉండేది మెయిన్ గా గుర్తింపు పొందేది సొలిసియేటర్ జనరల్. అండ్ వీళ్ళ యొక్క విధుల్లో కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏ విధమైన డిఫరెన్స్ అంటే ఈయన చీఫ్ లీగల్ ఆఫీసర్ అనమాట. చీఫ్ లీగల్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి చెందినటువంటి అన్ని విషయాల్లో చీఫ్ లీగల్ అడ్వైజర్ అని ఎక్కడన్నా మనం అడిగామంటే చీఫ్ లీగల్ అడ్వైజర్ అంటే చాలా విషయాల్లో ఈయన యొక్క సూచనల మేరకే జరుగుతాయి. చీఫ్ లీగల్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా అంటే అటార్నీ జనరల్ అనమాట. ఆయన తర్వాత ఈ యొక్క అటార్నీ జనరల్ కి అసిస్టెంట్స్ గా వర్క్ చేసే వ్యక్తులే సొలిసియేటర్ జనరల్. సో అటార్నీ జనరల్ కి అసిస్టెంట్ గా వర్క్ చేసే వాళ్ళే సొలిసియేటర్ జనరల్. అండ్ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ తను వేరే దేశాలతోటి ఏదన్నా న్యాయపరమైన విషయాల్లో చర్చించాల్సి వచ్చినప్పుడు, శాంతి చర్చలు చేయాల్సి వచ్చినప్పుడు అటార్నీ జనరల్ యొక్క సలహాల మేరకు వర్క్ చేస్తుంది. అండ్ సొలిసియేటర్ జనరల్ ఏంటంటే మన గవర్నమెంట్ పరంగా ఇంటర్నల్ విషయాలు అంటే మన దేశాన్ని యొక్క శాంతి భద్రతల విషయంలో ఎక్కడ న్యాయపరమైన విషయాలు మాట్లాడాల్సి వచ్చినా, డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినా అటువంటి విషయాల్లోనేమో సొలిసియేటర్ జనరల్ యొక్క న్యాయపరమైనటువంటి నైపుణ్యాలని స్కిల్స్ ని వాళ్ళు ప్రతిపాదనలోకి తీసుకొని వాళ్ళ యొక్క మాట ద్వారా చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఓన్లీ పొజిషన్ అటార్నీ జనరల్ మెయిన్ గా ఉంటారు గవర్నమెంట్ పరంగా. అండ్ అటార్నీ జనరల్ యొక్క నియామకం ఏదైతే ఉందో అది మన రాజ్యాంగం యొక్క 76వ ఆర్టికల్ ద్వారా ఇవ్వబడింది. బట్ సొలిసియేటర్ జనరల్ పదవి ఏదైతే ఉందో అది మన యొక్క రాజ్యాంగంలో ఇవ్వబడలేదు. కానీ మనం ఆ వ్యక్తిని అంటే అటార్నీ జనరల్ కి అసిస్టెంట్ గా సొలిసియేటర్ జనరల్ అనేటువంటి పదవిని మనం యొక్క న్యాయపరంగా మనం తీసుకొని వచ్చాం. అటార్నీ జనరల్ అండ్ అడిషనల్ సొలిసియేటర్ జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అటార్నీ జనరల్ కి మన సొలిసియేటర్ జనరల్ అసిస్టెంట్ గా ఉంటారు. ఆయనకి కూడా మళ్ళీ ఉంటారనమాట. అంటే సొలిసియేటర్ జనరల్ కి అడిషనల్ సొలిసియేటర్ జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అండ్ సొలిసియేటర్ జనరల్ పరంగా అండ్ అడిషనల్ సొలిసియేటర్ జనరల్ ఇవి ఏవైతే ఉంటారో ఇవన్నీ కూడా మన భారతదేశం యొక్క యూనియన్ ఆఫ్ ఇండియా కోర్ట్ మన రూల్స్ అనమాట. 1972 రూల్స్ కింద వాళ్ళని నియమించుకోవడం జరిగింది. బట్ ఇది కాన్స్టిట్యూషన్ పరంగా కాదు, మన చట్టపరంగా మనం ఏర్పాటు చేసుకున్నది అనమాట. అండ్ సొలిసియేటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కి అసిస్టెంట్ గా వర్క్ చేస్తూ వాళ్ళ యొక్క విధులకి సహాయకులుగా ఉంటారు. అండ్ సొలిసియేటర్ జనరల్ అసిస్టెంట్ సొలిసియేటర్ జనరల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పదవి కానీ
వాళ్ళ యొక్క పొజిషన్ కానీ ఏదైతే ఉందో అది స్టాచ్యుటరీ అన్నమాట, అంటే రాజ్యాంగబద్ధమైనది కాదు, చట్టబద్ధమైనది. కానీ అటార్నీ జనరల్ పదవి ఏదైతే ఉందో అది మన రాజ్యాంగం ద్వారా, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 76 ద్వారా ఆ యొక్క పదవి అనేది కేటాయించడం జరిగింది. అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే సొలిసిటర్ జనరల్కి మీరు ఇలా వర్క్ చేయండి, ఇటువంటి విషయాల్లో ఇలా చేయండి అని సొలిసిటర్ జనరల్కి ఎప్పటికప్పుడు న్యాయపరమైనటువంటి సలహాలు అనేవి కూడా ఇస్తూ ఉంటారనమాట. అండ్ అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ అంటాం, వాళ్ళు ఈ సొలిసిటర్ జనరల్ని అపాయింట్ చేస్తారు. అటార్నీ జనరల్ ఏమో మన గవర్నమెంట్ తరఫు నుంచి కాదు, ప్రధానమంత్రి ఆలోచించి ప్రధానమంత్రి రాష్ట్రపతి మాట్లాడుకున్న తర్వాత అటార్నీ జనరల్ని నియమించడం జరుగుతుంది. మెయిన్ పదవి ఎవరిదంటే అటార్నీ జనరల్, దాని తర్వాత సొలిసిటర్ జనరల్ అనమాట. సో సొలిసిటర్ జనరల్ తర్వాత వాళ్ళ తర్వాత ఉన్నటువంటి పదవి ఏంటంటే అడిషనల్ సొలిసిటర్ జనరల్. అండ్ వీటికి ఓటింగ్ పరంగా కూడా వాళ్ళకి డిఫరెన్స్ ఉందన్నమాట. ఏ విధంగా అంటే అటార్నీ జనరల్ అయితే ఓట్ చేయలేరు, అంటే పార్లమెంట్ వ్యవహారాల్లో ఎక్కడన్నా ఓటు చేయాల్సి వస్తే వాళ్ళకి ఓట్ చేసేటువంటి అధికారం ఉండదు. అంటే చట్టపరమైనటువంటి విషయాలు కనుక ఓట్ చేయాల్సి వస్తే పార్లమెంట్లో వాటికి ఓట్ చేసే అధికారం అటార్నీ జనరల్కి ఉండదు. కానీ పార్లమెంట్ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిలో పాల్గొనేటువంటి అధికారం అనేది అటార్నీ జనరల్కి ఉంటుంది. కానీ పార్లమెంట్ వ్యవహారాల్లో పార్టిసిపేట్ చేయడానికి సొలిసిటర్ జనరల్కి అధికారం లేదు. ఈయన పార్టిసిపేట్ చేయకూడదు. కానీ అటార్నీ జనరల్ అయితే రాజ్యపరమైనటువంటి విషయాలు అంటే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పాల్గొనొచ్చు. అండ్ దాంతోపాటు అటార్నీ జనరల్ ఎక్కువ శాతము ఏ విధమైనటువంటి విషయాలు ఉంటారంటే అంతర్జాతీయ విషయాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. గవర్నమెంట్కి కింద వ్యక్తులు ఎవరంటే సొలిసిటర్ జనరల్గా ఉన్న వాళ్ళకి సహాయకులుగా, అంటే వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ సొలిసిటర్ జనరల్ పరంగా అయితే పార్లమెంట్ ప్రొసీడింగ్లో పాల్గొనకపోయినప్పటికీ కూడా సొలిసిటర్ జనరల్ అటార్నీ జనరల్ చెప్పినటువంటి విషయాల్ని దేశం మొత్తానికి న్యాయపరమైన విషయాలు అప్లికబుల్ చేయాల్సి ఉంటుంది. అండ్ పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో అయితే సొలిసిటర్ జనరల్ అస్సలు పాల్గొనరు, వాళ్ళకి ఓటింగ్ అధికారం కూడా అస్సలు ఉండదు. అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేసే విషయంలో ఏంటంటే చీఫ్ లీగల్ అడ్వైజర్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే అటార్నీ జనరల్ పేరే మొదటి స్థానంలో ఉంటుంది. సెకండ్ పొజిషన్ వచ్చేసి సొలిసిటర్ జనరల్ అనమాట. అండ్ అటార్నీ జనరల్కి అండ్ సొలిసిటర్ జనరల్కి ఉన్న డిఫరెన్స్ అనేది మనకి కొన్నిసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అందువల్లే మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.